తరలి వస్తున్న ధర్మదేవతకు స్వాగతం. ధనమదాంధులకు బుద్ధి చెప్పి దుర్మార్గులకు గుణపాఠం నేర్పే గౌరవనీయులైన ఎస్పీ గారికి సుస్వాగతం. చట్ట ప్రకారం తమరు సాధించిన విజయం ఈ అమాయకులకు తెలియజేయండి. దయచేసి మీరందరూ వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ కష్టజీవులకు నిలవ నీడ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? ఇదేనా మీరు చేసే న్యాయం? ఇదేనా మీరు చెప్పే ధర్మం? మీ వృత్తి ధనవంతులకు అమ్ముడుపోయిందా? మీ గుండె గూండాలకు బెదిరిపోయిందా? ఏమిటి ఎస్పీ గారు, అతను అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరు చూసి చూడుకుంటారు. మీరు వెంటనే వాళ్ళతో ఖాళీ చేస్తారా, లేకపోతే ఈ విషయం కలెక్టర్ గారికి ఐజీ గారికి రిపోర్ట్ ఇవ్వమంటారా? ఐ నో మై డ్యూటీ. చూడండి, మీరు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేయకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. మీరు లాఠీ చార్జ్ చేస్తే మేము మా పౌరుషాన్ని చార్జ్ చేయవలసి వస్తుంది. ఆపండి ఆపండి. అమ్మా ఎస్పీ గారు, వాళ్ళ ప్రదేశం ఖాళీ చేయక్కర్లేదు. నేను మనసు మార్చుకున్నాను. అమ్యూజ్మెంట్ పార్క్ పెడదామంటే భుజాలు ఎగరేసావు. ఇప్పుడే వచ్చిందయ్యా. దైవ దర్శనం అయింది. రాత్రి భగవాన్ నా పడక గదిలోకి వచ్చి, భగవాన్ అంటే ఆ భగవానేనా? కాదు కాదు, భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ నా పడక గదిలోకి వచ్చి, నాయన మీసాల వెంకటప్పయ్య కక్కిన కూటు కోసం ఎందుకు ఆశపడతామని ఉపదేశించాడు. నీలాంటి పిరికి వలసతో పార్ట్నర్షిప్ పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు వచ్చాయి. బాబు భగవాన్, వీళ్ళందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు తీసుకొచ్చాను. అందుకే ఆలస్యమైంది. ఇగో పట్టాలు. మాతాజీ, మీ లాఠీ గెలిచిందా, నా లౌక్యం గెలిచిందా? అతను మనసు మార్చుకున్నాడు గనక నువ్వు గెలిచానని భ్రమపడుతున్నావు. అతను మనసు మార్చుకుని ఉండకపోతే ఇప్పుడు నిలబెట్టుకున్న స్థలం రక్తం చిందించి నిలబెట్టుకోవాల్సి వచ్చేది. రోజులన్నీ నీవి కావు, ఓటమంతా నాది కాదు. నా కళ్ళెప్పుడూ సంఘ విద్రోహ శక్తుల్ని వెతుకుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు దొరక్కపో. బాబు భగవాన్, మీసాల వెంకటప్పయ్య కల్లో కనిపించిన భగవాన్ శ్రీకృష్ణ నువ్వే కదూ? అసలు ఏం జరిగింది? ఎందుకో చీమకొట్టినట్టు ఉంది. ఎక్కడమ్మ ఎక్కడమ్మ ఎక్కడెక్కడ అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. కొట్టు చూసి మేళమాడగా